హాయ్ అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు నేను చూడండి ఇదేంటి చికెన్ పకోడీ చేస్తాను. బోన్లెస్ చికెన్ తీసుకొచ్చాను. దానిలో మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చికారం, ఎగ్, దాని రుచికి సరిపోయినంత సాల్టు, ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పుకోండి ఏంటో కార్న్ఫ్లోర్, మొక్కజొన్న పిండి, అది కూడా కలిపానండి. కలిపి 2 hours ఫ్రిడ్జ్లో పెట్టాను. అది బాగా నానింది. ఇప్పుడు దీన్ని నేను పకోడీ వేస్తాను. ఒక్కొక్క పీసు చూసి తీసి నూనె పెట్టుకున్నాను స్టవ్ మీద. దీనికి కొంచెం మంట తగ్గించాను. నూనె కాగిన తర్వాత మంట తగ్గించాలి. అప్పుడు ఇలా ఒక్కో పీసు తీసి ఈ నూనెలో వేసుకోవాలి. చూడండి, ఒక్కొక్కటిగా తీసి కాగిన నూనెలో వేసాను. దీన్నైతే చిన్న మంటలో వేయించుకోవాలి. వేయించుకొని సన్నగా వేయించుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు దాన్ని తిప్పుకోవాలి. ఫ్రెండ్స్, తింటే ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. నాకు ఇష్టం. ఇలాంటివి నేను ఏవి కొనుక్కొని తిన్నాను, ఇంట్లో చేసుకునే తింటాను. చూద్దాం, వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఒక పక్క వేగాయి. వాటిని నెమ్మదిగా వేరే వైపుకి తిప్పుతున్నాను. ఇటువైపు కూడా వేగిన తర్వాత మంచి బ్రౌన్ కలర్ వస్తాయి. వచ్చిన తర్వాత మనం వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అయితే నేను ఫస్ట్ నుంచి ప్రాసెస్ అంతా పెట్టాలి అంటే వీడియో చాలా లెంగ్తీ అయిపోతుంది. ఎందుకండి, చికెను చూసి మసాలా ఇవన్నీ చూసి చేసి అన్నీ వేసినప్పుడు అన్నీ చేయొచ్చు, కానీ నేను అన్నీ కలిపేసాను. కలిపిన తర్వాత నాకు వీడియో తీయాలని ఐడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు తీసాను. ఇప్పుడైనా 3 hours వీడియో అయిపోతుంది. ఫ్రెండ్స్, మీకు కావాలనుకుంటే ఇలా ఇంట్లో చేసుకొని తినండి, కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కొనుక్కొని తినకండి. ఎందుకంటే అందులో అన్నీ ఎసెన్స్, అన్నీ సాసులు, వెనిగర్స్ అవన్నీ కలిపేస్తారు. వాటి వల్ల మనకి హెల్త్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. మీరు అలా చేయకండి, ఇలా సొంతంగా చేసుకొని తినండి. సరే, వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. నేనైతే కలిపేటప్పుడు కొంచెం కార్న్ఫ్లోర్ ఎక్కువే వేసాను. ఎందుకంటే కార్న్ఫ్లోర్ ఎక్కువ వేస్తే ముక్క బాగా స్టిఫ్గా ఉంటుంది. కార్న్ఫ్లోర్ తక్కువైతే కొంచెం మెత్తగా ఉన్నట్టు ఉంటుంది. నాకు కొంచెం గట్టిగా స్టిఫ్గా ఉంటే ఇష్టమని వేసాను. మీకు అంత అక్కర్లేదు అనుకుంటే కార్న్ఫ్లోర్ తగ్గించుకొని వేసుకోవచ్చు. హాయ్, చూడండి, వేడి వేడి చికెన్ పకోడీ రెడీ. ఇంకా రెండో వాయి కూడా వేసాను, అది కూడా వేగుతుంది. ఆ తర్వాత ఇంకేముంది, తినడమే. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. దీని గురించి ఏమైనా కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇవి కూడా వేగిన తర్వాత అవి ఇవి కలిపి తింటా. ఓకే, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను.